హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అలాగే ఆ అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఏంటి వీడియో అని చూస్తున్నారండి? అదేనండి, గోగులమ్మ తల్లి గుడి అని చెప్పాను కదండి. మన ఛానల్ స్టార్టింగ్లోనే 4వ వీడియోనో మేబీ 5వ వీడియోనో నాకు తెలిసి. సో అమ్మవారి చరిత్ర ఇవన్నీ కూడా నేను మీకు చెప్పాను. సో అమ్మవారి అప్పుడు చెప్పాను కదండి, అమ్మవారికి ఉగాది టైంలో జాతర చేస్తారని. సో ఆ జాతర అన్నమాట. ఇక్కడైతే అమ్మవారిని పెద్దల చేతులుగా ఇవి ఉంటాయి కదండి, గరగలు అంటారు, ఘటాలు అంటారు కొంతమంది. సో అవైతే వాళ్ళ నెత్తి మీద పెట్టించి, సో అక్కడైతే కొంతసేపు అమ్మవారి ముందరైతే డ్యాన్స్ చేస్తున్నారనమాట. ఇదంతా కూడా మార్చ్ 26వ తారీఖునండి జాతర వచ్చేసి. ఉగాది రోజు 30వ తారీఖున వచ్చేసి భారీ అన్నసమారాధన అనమాట, నాన్ వెజ్తో. సో ఆ వీడియో అయితే రేపు పొద్దున వస్తుంది మీకు. జస్ట్ అంటే ఓన్లీ అన్నసమారాధన అట్లా మా ఉగాది సెలబ్రేషన్స్ అనేసి అదిని అన్నసమారాధన రెండు కలిపి ఒకే దాంట్లో నేను మీకు చూపిస్తున్నాను అనమాట. రేపు పొద్దున వస్తుంది అది. ఇదైతే వచ్చేసి అమ్మవారి జాతర అంతే. సో ఇదిగోండి అమ్మవారి గుడి లోపల కొంతసేపు అమ్మవారి ముందర చేశారు. ఇప్పుడైతే బయట కూడా కొంతసేపు చేస్తున్నారనమాట. సో అలా కొద్దిసేపు ఇక్కడైతే చేసి తర్వాత స్టార్ట్ అయ్యారండి. డీజే ఇవన్నీ కూడా పెట్టారు. కాకపోతే డీజే ఇవన్నీ కూడా నాకు తీయడం కుదరలేదు వీడియోలో. సో ఒకవేళ ఏమన్నా వీడియో కనుక ఎక్కడైనా దొరికితే కనుక షార్ట్స్ కింద పోస్ట్ చేస్తాను అనమాట. సో ఇదైతే వచ్చేసి ఇక్కడైతే చక్కగా అమ్మవారి ముందైతే ఇది చేస్తూ తర్వాత అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యారండి. గుడి దగ్గర నుంచి ప్రతి ఊరిలో ప్రతి గుమ్మం దగ్గరికి కూడా వెళ్ళి అమ్మవారి పూజలు అయితే అందుకుంటారనమాట. సో అమ్మవారిని మనం సేవ చేసుకోవాలి అమ్మవారికి రోజైతే. చక్కగా అమ్మవారి ఇంటింటికి వస్తారు. చక్కగా అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ పెట్టుకుని మనకున్నంతలో పెట్టుకుని చక్కగా చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, గుడి దగ్గర అయితే అయిపోయింది. ఇక్కడైతే మా ఇంటికి అయితే వచ్చేసారనమాట. సో అరౌండ్ అక్కడ మార్నింగ్ అమ్మవారి గుడి దగ్గరే 10ంటికి అట్లా స్టార్ట్ చేశారు. ఇక్కడ వచ్చేసి మా ఇంటికి వచ్చేసి అయితే 2 అయ్యిందండి, 2:30 అయ్యింది ఇక్కడికి వచ్చేసి అయితే. సో ఇక్కడైతే వచ్చేసాను. మా హస్బెండ్ నేనైతే దింపుతున్నాం అన్నమాట అమ్మవార్లని. అందాక 2 దించుకుని గుమ్మంలో సో కుర్చీలు వేసి కొత్త బెడ్షీట్ ఉంటే అది వేసుకోవాలి. అంటే మనం వాడని బెడ్షీట్ ఏదైనా మంచిది పెట్టుకుంటాం కదండి దేనికైనా. సో అలాంటిది ఉంటే వేసుకుని చక్కగా దాని మీద కొంచెం వేపాకులని కొంచెం బియ్యం అక్షింతలని అవి జల్లుకుని అమ్మవారిని అయితే కూర్చోబెట్టాలన్నమాట అలాగా. సో అవైతే అలా చేసుకున్న తర్వాత అమ్మవారికి అయితే పసుపు కుంకుమ గాజులు చలివిడి పానకం ఇవన్నీ కూడా నేను నివేదించుకుంటున్నాను ఒకటొకటి కూడాని. సో అమ్మవారికి అన్నీ కూడా చేసుకోవాలి కాబట్టి చలివిడి పానకాలు ఇవన్నీ కూడా పెట్టుకున్నామండి. అంటే ప్రతి ఒక్కళ్ళు ఇస్తారనమాట అమ్మవారికి. అంటే గ్రామ దేవత వచ్చేసి మహాలక్ష్మి అమ్మవారండి. మామూలుగా ఈ దేవత గోగులమ్మ తల్లి రెండో గ్రామ దేవతగా ఇంకా. సో ఆవిడకి కూడా పూజలు అనమాట. సో ఆవిడకి కూడా సమర్పించుకుంటాం మేమైతే సెలవిడి పానకాలు. అంటే 2 చేసుకుంటాం ప్రతిదీ కూడాని. సో అమ్మవారికి అయితే పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలు ఇవన్నీ కూడా నేను పూజ చేసుకుని తర్వాత వచ్చేసి అమ్మవారికి చక్కగా గాజులు కూడా సమర్పించుకున్నానండి. జాకెట్ ముక్కలోనే గాజులు అయితే తొడిగేసి అలా కట్టేయమ్మ అన్నారు వాళ్ళు. సో కట్టేయడం జరుగుతుంది అనమాట. మా మమ్మీ అయితే లోపల నుండి అన్నీ అందిస్తున్నారు నాకైతే. సో అమ్మవారికి అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. మీరు కూడా మీ మనసులో ఎన్న కోరికలున్నా తప్పకుండా తలుచుకోండి. ఎందుకంటే ఈ అమ్మవారు తప్పకుండా కోరికలు నెరవేరుస్తారనమాట. నిజంగా చాలా నమ్మకమైన తల్లి, స్వచ్ఛమైన తల్లి అనమాట, సత్యమైన తల్లి కూడా. సో నాకైతే చాలా నమ్మకం వచ్చిందండి. సో నేను అందుకే చాలా ఇష్టం నాకు ఆవిడంటే. సో చెప్తున్నారు ఇలా గాజులు అయితే ఇలా పెట్టేసుకో జాకెట్కి చక్కగా అలాగే కట్టేసుకోమ్మా అని చెప్తున్నారు అనమాట. పక్క నుంచి మా అత్తయ్య గారు పక్కన నేను కూడా పూజ చేస్తున్నాం అనమాట. సో నేను చేసుకున్నాక ఆవిడ కూడా చేస్తున్నారు పూజ.
ఇలా అయితే చక్కగా అమ్మవారికి ఇంటికొచ్చిన అమ్మవారికి చక్కగా సేవ అయి చేసుకుని మేమైతే పంపించామండి. ఫస్ట్ రాగానే కాళ్ళ మీద అయితే నీళ్ళైతే పోసామండి. సో ఎవరైతే గరగనెత్తుకుంటారో వాళ్ళ కాళ్ళ మీద నీళ్ళు పోసి అప్పుడు దించాలన్నమాట. సో ఆ క్లిప్ అయితే మా హస్బెండ్ మిస్ అయ్యారు తీయడం. సో లేట్ అయింది కొంచెం. నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా పైకి లేసాను కదండి. సో అదే అనమాట. అప్పుడు నీళ్ళు పోసి కాళ్ళ మీద లేస్తున్నాను అనమాట. ఇక్కడ మా బాబు కనిపించట్లేదు. మా బాబు అయితే డీజే బాక్సులు, డీజే ఇవన్నీ పెట్టారు కదండీ. సో ఆ వ్యాన్ అయితే ఎక్కేసాడు. పొద్దునుంచి కూడా అంటే పొద్దునుంచి కాదు, హాఫ్ డేస్ కాబట్టి మధ్యాహ్నం తీసుకొచ్చాను. సో ఇదొచ్చేసి చల్లకుండ అనమాట. కంపల్సరీ ఇందులో వేయాలన్నమాట పెరుగు, చిల్లర అనమాట. మనకు తోచింది వేసుకోవాలి. సో ఇదైతే నైట్ విజువల్స్ అండి. టెంపుల్ దగ్గర లైటింగ్ ఇవన్నీ కూడా ఇలా పెట్టారనమాట. ఇంకా బాణాసంచా అంటే మందుగుడు సామాను ఇవన్నీ ఉంటాయి కదండి. అవైతే చాలా ఎక్కువ కాల్చేవారు అనమాట. అంటే పాము అని, గద ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. సో అవన్నీ కాల్చేవారు. ఇయర్ ఏంటంటే ఏమీ పెట్టలేదనమాట. అలాంటి పెద్ద పెద్దది ఏమీ పెట్టలేదు. మామూలుగా సింపుల్గానే చిన్న చిన్ని అవుట్లు ఇవన్నీ కూడా వేశారనమాట. తారాజుగులు అవి అంటారు కదా. సో అలాంటివి అయితే వేసుకున్నారు. సో నైట్ టైం అయితే గుడి దగ్గర వచ్చేసి ఇంకా అమ్మవారు వచ్చేసారండి. సో అమ్మవారి గుడి అయితే ఇలా ఉందన్నమాట. నైట్ విజువల్స్ ఇలా ఉన్నాయి. సో నైట్ చూసారు అమ్మవారి గుడి ఎంత కలకల్లా ఆడిపోతూ ఉంటుందో. అమ్మవారి మొహం కూడా మీరు నిజంగా నమ్మరు ఎంత అందంగా ఉంటుందో తల్లి. సో కంపల్సరీ చూడండి, అందరూ కూడా చూపిస్తున్నాను. ఇలా అయితే చక్కగా అమ్మవారి దగ్గరికైతే వాళ్ళు మేము వెళ్ళిన తర్వాత అయితే సో గరగలు ఎత్తుకున్న వాళ్ళు అయితే వచ్చారనమాట. సో ఊరంతా ఇంకా అయిపోయిందనేసి దించేశారు. మ్యాక్సిమం 7 అవుతుందండి సాయంత్రం. మార్నింగ్ నుంచి పాపం తిరుగుతూనే ఉన్నారు. 7 అవుతుంది. సో వచ్చి అమ్మవారి ముందు కొంతసేపు అయితే మళ్ళీ నాట్యం చేసి తర్వాత అయితే అమ్మవారి అవైతే గుళ్ళో అయితే పెట్టేశారనమాట. తర్వాత వచ్చేసి ఇంకోండి వచ్చారు. తర్వాత వచ్చేసి అక్కడే మ్యాజిక్ షో జరిగిందనమాట కొంతసేపు. సో మ్యాజిక్ షో కూడా కొంతసేపు 2-3 బిట్లు అయితే తీసాను అనమాట. ఎక్కువ ఏమి తీయలేదు. సో 2-3 బిట్లు అయితే తీసాను. బయటకు వచ్చారు కొంచెం నవ్యస్గా ఉంటుంది. ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని అవన్నీ ఏం పట్టించుకోను, కానీ ఒక్కొక్కసారి ఆలోచించాలి కాబట్టి సో కొన్ని కొన్ని క్లిప్సే తీసానమాట. సో ఇక్కడైతే ఇలా అయిపోయిన తర్వాత ఇంక వాళ్ళకైతే ఓపికలు అయిపోయినాయండి. పాపం ఎవరైనా ఒకటే కదా. సో ఇవైతే అవుట్లు కూడా వేశారండి. చాలాసేపు వేశారు. మనకి ఛానల్కి ప్రాబ్లం అవుద్ది కాబట్టి నేను మామూలుగా తీయలేదు. ఏదో 2-3 షార్ట్లు తీసాను అంతే అలాగా. సో ఇక్కడైతే మూలీ చేస్తున్నారనమాట. సో అంటే మ్యాజిక్ షో టైప్. ఇక్కడ అయితే చూసారా అందులోంచి భలే వస్తుంది. అంటే వాళ్ళు జోకులు వేస్తున్నారు. మీ టీవీ ఉంది, మీ అత్తగారు టీవీ పెట్టిందా, టీవీ మీద మరి ఫ్లవర్ వైజ్ కావాలా, అది ఇది అనేసి అయితే జోకులు వేస్తున్నారనమాట. సో ఫ్లవర్ వైజ్ అయితే బయటకు తీస్తున్నారు అందులోంచి. నిజంగా వాళ్ళు భలే చేస్తారండి. అది ఎలా చేస్తారో కూడా తెలీదు. కోటి అంటే కూటి కొరకు కోటి విద్యలు అంటారు కదా. సో నిజంగా అలాంటివి చూసినప్పుడు అర్థమవుతుంది మగవాడు ఎంత కష్టపడుతున్నాడు బయటికి వెళ్ళి పెళ్ళాం బిడ్డలు కడుపు నింపడానికి అనేసి అయితే అర్థమవుతుంది. సో మా రౌడీగాడు అనమాట, మా వాడైతే రంగంలో దిగాడు ఇప్పుడు. సమాధానం చెప్తున్నాడు. వాళ్ళు ఏదడితే వాడు సమాధానం చెప్తున్నాడు భలేగా. అందరూ అయితే నవ్వేసుకుంటున్నారు అది మా ఊడంటే అది అనేసి. సో ఇంకంతేనండి వీడియో అయితే. ఇంకా డీజే ఇవన్నీ కూడా నేనేమీ తీయలేదు. ఎందుకంటే అంటే హడావిడి అనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా వీడియోలో ఏమి తీయలేదు పాపం. తను కూడా ఇంకా వాళ్ళు కూడా తిరగడం, భోజనాలు అవి చూసుకోవడం ఇంక ఈ హడావిడి సరిపోయింది. మళ్ళీ ఇంటికాడికి వచ్చినప్పుడు ఇంటి దగ్గరికి ఒక అరగంట ఇంటి దగ్గరకు వచ్చారు. సో అలాగే ఇంకా హడావిడి సరిపోయింది. నైట్ టైం గుడి దగ్గర ఇదంతా అయిపోయిన తర్వాత డీజే బాక్స్లో ఆన్ చేసిన కుర్రోళ్ళు డ్యాన్స్లు వేశారు, కానీ సో అవన్నీ యూట్యూబ్లో పెట్టడం ఎందుకో గమ్ముని అనేసి ఇంక నేనైతే ఇందులో మనకి వీడియోలో పెట్టలేదన్నమాట. సో అమ్మవారి జాతర అయితే ఇలా చాలా అంగరంగ వైభవంగా అయితే జరిగిందండి. అందరూ ఒకటనుకుని ఒకటై అమ్మవారి జాతర చేశారనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. ఇక్కడ సైకిల్లో అయితే విన్యాసాలు చేస్తున్నాడు ఆయన. నిజంగా సైకిల్ ఎక్కేసి డ్యాన్స్ చేస్తుంటే ఎంత భయం వేసిందో నాకు. ఆ సైకిల్ కదిలిపోతుంది, చాలా భయం వేసింది. కానీ ఆయన చేశారనమాట నిజంగానే. తర్వాత వచ్చేసి సైకిల్ని కూడా పళ్ళతో సైకిల్ని పట్టుకుని తిప్పారండి. అదే అంటారు మనం ఇంట్లో ఎంతో కష్టపడతాం అనుకుంటాం, మగవాడు కూడా ఎంతో కష్టపడతాడు బయట. సో ఎవ్వరి కష్టం వాళ్ళది.
ఎవరి కష్టం వాళ్ళు ఇరువురు గుర్తించుకొని హ్యాపీగా సాగిపోవాలి ఎవరైనా. సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.